गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। समस्त सद्गुरुలకు ప్రాణపూర్వక వందనం। అలాగే మనందరికీ ధ్యానము అంటే ఏమిటో విశ్లేషించి చెప్పి మగనీయుడు బ్రహ్మ ధ్యానం ఎలా చేయాలో 6 నిమిషాలు తెలుసుకుందాం। ఇక్కడ శ్వాస మీద ధ్యాస అన్నది అందరికీ తెలిసిపోయింది। ఎంతో రహస్యంగా ఉన్నదాన్ని పత్రిజీ గారు పల్లె పల్లె ఊరు వాడ పట్టణం దేశాలు తిరిగి అందరికీ చెప్పారు। సాధన చేసేవారు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ధ్యానం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆ టీవీలో చూస్తూ ఉంటారు, ధ్యానం మీ శ్వాస ధ్యాస పెట్టండి చెప్తున్నారు। పత్రిజీ గారు 90లో తాను తన గురువు సదానంద యోగి గారి ద్వారా తెలుసుకొని తన ఉన్నతమైన ఉద్యోగానికి రిజైన్ చేసి బయట ప్రపంచానికి వచ్చి ధ్యానం అంటే ఇది అని చెప్పకపోయి ఉంటే తన పాటికి తాను ఇంట్లో తన భార్య పిల్లలతో ధ్యానం చేసుకుంటూనే ఉంటే ఇప్పుడు కూడా మనకు ధ్యానం అంటే తెలిసి ఉండేది కాదు। ధ్యానం అనే పదం అందరి నోటి నుంచి వస్తుంది। మీరు ఏ గురువు దగ్గరికి పోయినా ధ్యానం చేసుకోండి అంటారు, కానీ ఎలా చెయ్యాలి అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేదు। ఒక్కొక్కరు ఒక విధంగా ఏంటి ఒక రూపాన్ని ఊహించుకోమను, లేదా ఒక మంత్రం గురించి 100 సార్లు చెప్పమను, 100 సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పుకోమని చెప్పడము, లేదా ఒక రూపాన్ని మంత్రులనే పెట్టుకొని చేయమను, ఇలాంటివి వాళ్ళకు వచ్చిన విధంగా వాళ్లకు ఎంత మాత్రమైతే జ్ఞానం ఉంటుందో, ఎంత మాత్రమైతే బోధ ఉంటుందో అంత మాత్రమే చెప్తూ వచ్చారు। కానీ అసలైన ధ్యానం అనేది, యోగం అన్నది ఎప్పుడూ కూడా ఏ రూపం గురించి చెప్పదు, ఏ మంత్రం గురించి చెప్పదు। మంత్రం ద్వారా ధ్యానం చేస్తే అది గౌణ ధ్యానం అంటారు। గౌణ ధ్యానం కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకోను ఒక రూపాన్ని గమనిస్తూ ఉంటే దాని త్రాటక ధ్యానం ఉంటారు। మనిషిలో గుర్తు అంటే ఒక మంత్రాన్ని కానీ దాన్ని మనం చెప్పుకుంటూ వస్తే దాని జప ధ్యానం అని ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి। ఇవన్నీ కూడా అసలైన దైవాన్ని అనుభవించడానికి, దైవానుభూతి పొందడానికి అంత సమర్థత కలిగి ఉండలేదు। కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? యోమో పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సజమే న ప్రణశ్యతి అని చెప్పాడు। యోమో పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి, ఎవడైతే వాడు నన్ను తనలోను అందరిలోనూ చూసుకుంటాడో, యోమా ఎవడైతే, మా నన్ను, ఇక్కడ నన్ను అంటే శ్రీకృష్ణుల వారి యొక్క రూపము కాదు, ఒక ఆత్మ పదార్థము। మనకు భగవద్గీతలో ఎన్ని సందర్భంలో మా మన వచ్చిందో అది ఆత్మ। ఇది కారణం ఏమంటే ఈ మహానుభావుడికి తెలుసు, కృష్ణ పరమాత్మకు తెలుసు ఆ రూపం అనేది వెళ్ళిపోతుంది, ఉండదు। ఇప్పుడు ఉన్నారా ఆయన? ఆ రూపం ఉందా? లేదు। కానీ కృష్ణ పరమాత్మ యొక్క పరమాత్మ మాత్రం ఉంది। గుర్తుపెట్టుకోండి, పరమాత్మ ఉంది, ఆ రూపము లేదు। పరమాత్మ లేదు అన్నవాడు మూర్ఖుడు, దైవం లేదు అన్నవాడు మూర్ఖుడు, అజ్ఞాని, ఏమీ తెలియనివాడు। దైవం ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, పరంధామ భగవంతుడు ఉన్నాడు, ఎన్ని పేరు చెప్పుకున్నా ఉన్నాడు।
ఎక్కడ ఉన్నాడు? ఇది లక్ష సంవత్సరాల నుంచి మానవునికి కలుగుతున్న ఒక ప్రశ్న. ఎన్నో ప్రదేశాలలో దైవం గురించి సెర్చ్ చేస్తూనే ఉన్నాము. వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల నుంచి మానవుడు దైవం గురించి వెతుకుతూనే ఉన్నాడు. కానీ దొరికిన సందర్భాలు లేవు. ఎందుకు దొరకడైనా? మనం మందిరాల్లో వెళ్తాము, హిందువులు కూడా మందిరాల్లో వెళ్తాము, ముస్లింస్ మసీదుల్లో వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చిల్లో వెళ్తారు. కానీ ఎవరికి ఎక్కడ ఆకలైన పరమాత్మ దొరకట్లేదు. కారణం ఏమంటే మనము వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి దైవం గురించి తెలుసుకోవడానికి ప్రయాణిస్తాము. కానీ మనలోకి ఒక అంగుళం వెళ్ళడానికి కూడా ప్రయత్నించింది. కేవలం ఎంత వెళ్ళాలి? ఒక అంగుళం అనుకున్న పరమాత్మ రూపము మనలో ఎత్తుతాడు. ఒక అంగుష్టము అంటే పట్టణమే. అంగుష్టము మన 5 వేళ్లకు 5 రకాల పేర్లు ఉన్నాయి. 5 రకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక అంగుష్టం గురించే తెలుసుకుందాం. అంగుష్టం అనగా పట్టణమే. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే బొటన పేరంత రూపంలో, బొటన పేరంత పరిమాణంలో, మన ప్రకృతి మధ్యలో, ఈ భూమధ్యంలో 4 అంగుళాల వెనకలలో ఆయన నిత్యము విరాజిల్లుతూ ఉంటాడు. ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు. ఒక జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటాడు. నీ యొక్క సాధనను బట్టి నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో దర్శనమిస్తాడు. భగవంతుడికి ఒక రూపం అంటూ లేదు. మన రూపాలన్నీ ఉన్నాయి. మరి మన రూపాలన్నీ కూడా దైవ రూపాలే. దైవం ఎక్కడ ఉంది అంటే ప్రతి జీవిలోనూ ఉన్నది. ప్రత్యేకంగా ఆయన ఏదో ఒక లోకంలో ఉంటాడు, శివుడు కైలాసంలో ఉంటాడు, విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, బ్రహ్మలోకంలో ఉంటాడు. ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఎలా అంటే పురాణాల్లో చెప్తుంటే మనకు కొంతమంది డైవర్ట్ చేశాడు. పురాణాలు వేదవ్యాసం రాశాడు. వేదవ్యాసం వారు పురాణములు కానీ అలాగే అనేక ఉపనిషత్తులు మహర్షులు తమ యొక్క సుదీర్ఘమైన ధ్యానం యొక్క అనుభవాన్ని అనేక ఉపనిషత్తులలో చెప్పారు. అలాగే భగవద్గీత, అష్టావక్ర గీత, ఉత్తర గీత, వశిష్ఠ గీత, గురు గీత, శివగీత, ఎన్ని గీతలు ఉన్నాయో ప్రతి గీతలో కూడా దైవం ఎక్కడ ఉంటాడు అంటే నీలోనే ఉన్నాడు చెప్తున్నాయి. ఏ ఉపనిషత్తు తీసుకోండి, మనకి ఇది చెప్పితే రుచించదు. ఏ గురువైనా సరే ఉత్తమ గురువు అయితే ఏం చెప్తాడు? దైవం నీలోనే ఉంది, నీలోనే వెతుక్కో నువ్వు. అది మధ్య గురువు అయితే ఒక మంత్రం చెప్పి ఆ మంత్ర సహాయం చేసుకుంటూ ఉండు నువ్వు చెప్తాడు. కళ్ళ గురుడు మోసం చేసేవాడు అయితే నీతో ధనం తీసుకొని నేనే దేవుని అంటే నన్నే పూజించు చెప్తాడు. నిన్ను పూజించుకో అని చెప్పడు. కళ్ళ గురుడు కంటే కర్మ చేయండి, మధ్య గురుడు గట్టు మంత్ర చెప్పము, ఉత్తముడు గట్టు యోగ సామ్రాజ్యము విశ్వదాగరాధం నిలబడేమో అన్నాడు. సో ఉత్తమ గురువుకి మాత్రమే తెలుసును. ఆ ఉత్తమ గురువుకి యోగి అంటే ఆ ఉత్తమ గురుడు ఏం చెప్తాడు? దైవం కోసం నువ్వు దైవ మార్గం నేను చెప్తాను, ఎలా వెతకాలో నేను చెప్తాను. కానీ వెతుక్కోవాల్సిన ధర్మం నీదే, నేను వెతికి పెట్టాను నీకు. వివేకానంద వారు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోకముందు దైవం కోసం అనేక ప్రదేశాల్లో వెతికాడు. ఏ గురువు దొరికినా కూడా ఆ గురువుని అడిగేవాడు, వీళ్ళు దేవుని చూశారా, వీళ్ళు దేవుని చూశారా, దేవుని. అందరూ ఏం చెప్పారు? నేను చూడలే. మరి వాళ్ళ గురువులే, ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో ఒక సాధన, ఏదో ఒక పూజ, ఏదో చేస్తూ ఉంటారు. కానీ మేము దేవుని చూడలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము కఠోరంగా చేస్తున్నావు ఆయన మాకు ప్రత్యక్షం కాలేదు. అందరికీ మనకి ఏమేమి చెప్తే అన్ని పనులు చేశాడు, ప్రతి పని చేశాడు వేదంతుల వారు.
దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు సరైన గురువు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో చివరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తారు. ఆయన కూడా ఇదే ప్రశ్న చేస్తారు, మీరు దేవుడు చూశారా అని. మొట్టమొదటిగా వివేకానంద వారు విన్న మాట ఏంటి, నేను చూసినాను అని చెప్పి. ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస నేను దేవుడిని చూశాను. ఆ ఒక్క మాటకే వివేకానంద వారు ట్రాన్స్లేట్ అయిపోయారు. ఒక్క మాట, అది చూడు ఉత్తమ గురువు. అంతకుముందు కొన్ని వందల మంది గురువు దగ్గరికి వెళ్ళాడు, తన ధనం ఇచ్చుకున్నాడు, తన ధనం ఇచ్చుకున్నాడు, అన్ని పనులు చేశాడు. ఎవరు మేము దేవుడు చూడలేదు. నేను తమాషకున్నావా? దేవుడు చూడాలంటే ఎన్ని జన్మల పుణ్యమో, ఎంతో ఆరు జన్మలకే దేవుడు కనిపించేది. మేము వెళ్తున్నామని చెప్పిన వాడు రామకృష్ణ పరమహంస మాత్రం నేను చూశాను అని చెప్పి. పరమహంస అయిన తర్వాత కాకముందు అయితే అమ్మవారు చూపించేవాడు. పరమహంస అయిన తర్వాత ఈయన కలిశాడు వివేకానంద. నేను చూశాను. ఇన్ని సంవత్సరాలకు నా యొక్క తీవ్రమైన తపన, నా పరిశోధన ఈరోజు నాకు ఆ ఫలితం ఇచ్చింది. ఇంతవరకు అందరూ కూడా నేను చూడలేని చెప్పిన వాళ్ళే, కానీ నేను దేవుని చూశానని చెప్పిన వాళ్ళు ఎవరు లేదు కదా అనే ఆ ఒక్క మాటకి మరి ఏం అడగలేదు. ఒక్క మాటకి అసలు అంటే తను తాను మర్చిపోతాడు ఎవరు? వివేకానంద వారు. చూసారా? కేవలం దైవం నేను చూసినాను అని ఒక ఉత్తమ గురి నోటి నుంచి వచ్చిన ఒక మాటకే ఆయన తను తాను మర్చిపోయి తన్మయత్వం పొందుతాడు. తన్మయత్వం అంటే తనలోకి తాను వెళ్ళిపోవడం, తనలోకి తాను వెళ్ళిపోవడం. ఇంకా ఆయన ఏమీ చెప్పలేదు. ఎంతో చెప్పికి వస్తాడు. వివేకానంద వారి కళ్ళలో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ యొక్క ఆనందాన్ని అనుభవించమని చెప్పేసి తన ముందుకు వెళ్తాడు రామకృష్ణ పరమహంస వారు. ఎప్పటికో ట్రాన్స్లోకి మన లోకంలోకి వచ్చేస్తాడు. అంతవరకు అది వర్ణించడానికి ఆనందాన్ని అనుకుంటున్నాడు. కేవలం దేవుని చూశాను ఒక మాటకి గంటల పాటు కూర్చునేస్తాడు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస గారు వచ్చినప్పుడు తర్వాత చేయి చేసి లాగి టచ్ చేస్తాడు. తను టచ్ చేస్తానే ఆయనకు పూర్తిగా తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తనకి ఏమీ తెలుసుకోకుండా అలాగే ఉంటుంది. ఒక రాత్రి గడుస్తుంది. అతని ఇబ్బంది పెట్టాడు రామకృష్ణ పరమహంస వారు వివేకానంద వారిని ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత మొదటి రోజు వేగం ఇచ్చి మీరే నాకు గురువు, మొట్టమొదటిసారిగా ఆ దైవ అనుభూతిని పొందినాను అంటాడు. నేను ఏమీ చెప్పలేదు కదా, దైవం ఎలా పొందుతామని ఒక మాట కూడా ఏ విద్య చెప్పలేదు కదా. అయినా కూడా గురుదేవా నేను వర్ణించలేని ఆనందాన్ని పొందినాను. నేను వర్ణించలేని ఎలా ఉంది నీకు ఉంటే నేను చెప్పలేను నీకు. నేను జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంత ఆనందాన్ని నేను ఎప్పుడూ పొందలేదు. ఒక మీ సమక్షంలో మీ ముందర ఒక్క మీ మాటని దేవుని చూసినాను నా ఒక మాటతోనే నేను అనంతమైన ఆనందాన్ని పొందినాను. మీరే నాకు ఇప్పుడు బోధించండి అంటాడు. రామకృష్ణ పరమహంస ఉంటాను. ఇంకా బోధించడానికి ఏముంది? ఏమి లేదు బోధించడానికి. నువ్వు ఇప్పటికే దైవ దర్శనం, దైవానంద ఆనందం పొందినావు. ఒక్క మాటకి ఎక్కడ చూశాను అని అడుగుతారు. నా ఎదురుగానే చూస్తున్నాను. నేను ఆనందమే పొందినాడు, కానీ ఇంకా కొద్దిగా అజ్ఞానం అనేది ఇంకా వివేకానంద వారిలో ఉంది. ఎక్కడ చూసినాను నేను అంటే ఇక్కడే చూశాను, నా ఎదురుగానే ఉన్నాను. నాకు ఎప్పుడు చూసే ఉంటాను. మాట్లాడతారా? దేవుడితో మాట్లాడతాను. ఎప్పుడు స్వామి ఏంటి నా ఎదురుగా ఉన్నావు, నీకు దేవుడు కాదా? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడు కాదా? నీలో దైవాన్ని నేను చూస్తున్నాను.
అందరిలో ఉన్న దైవాన్ని చూసిన వాడు పరమహంస. అంటే జ్ఞానాన్ని పక్క పెట్టి అజ్ఞానమే బోధించేవాడు పరమహంస కాదు. అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం మాత్రమే పొందేవాడు పరమహంస. అంటే ఎలాగ హంస పాలలో ఉన్న నీళ్ళని వేరు తీసేసి కేవలం పాలు మాత్రమే తీసుకుంటుందో, అలాగే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మిగతాన్ని తీసేసి అతని జ్ఞానం మాత్రమే ఇస్తాడు, తను జ్ఞానం మాత్రమే పొందుతాడు. ఇదే యోమా పద్ధతి, సర్వత్రా సర్వంచమై పద్ధతి. ఎవడైతే అర్జున, ఎవడైతే నన్ను తనలో చూసుకొని అన్ని జీవులను చూస్తాడో వాడికి నేను కనబడుతున్నా పోను, వాడు నాకు కనబడుతున్నా పోను, ఎప్పుడు ఒకరికొకరు మేము కలుసుకుంటూనే ఉంటాము అని చెప్పాడు. యోమాం పద్ధతి సర్వత్ర సర్వంచమై పద్ధతి తస్యాహం న ప్రణశ్యామి. నేను వాడికి దశమీయకుండా పోను, సజమే న ప్రణశ్యతి, వాడిని వదిలిపెట్టి నేను పోను. మరి మనం ఏం చేస్తున్నాము? దైవం కోసము ఎన్నో వందల కిలోమీటర్లు ధనం ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము. ఎంతో మంది గురువులకనే వాళ్ళకు ధనం ఇచ్చి కోల్పోతున్నాము. పాద స్పర్శ చేసే ఇంత, దర్శనమిచ్చే ఇంత అని రేట్లు పెట్టి వసూలు చేసుకుంటున్నారు. ధనం కోసమని గురువు అవతారించిన వాళ్ళు కోపలు ఉన్నారు. మన భారతదేశంలో దైవం మీద పెట్టి ఆ యొక్క బుద్ధిని ఎన్కేజ్ చేసుకుంటున్నారు. ధనం దైవం తెలుసుకోవాలన్న ఆ జిజ్ఞాసుని ఎన్కేజ్ చేసుకుంటున్నారు. కానీ ఉత్తమైన వ్యక్తి ఆ గురు పరంపరలో ఉంటున్నవాడు, ఆ గురువుగా ఉంటున్నవాడు, గురువు లేదా ఒక మార్గదర్శకుడు ఎప్పుడు కూడా తన దగ్గరికి వచ్చిన వాడితో ధనం ఎప్పుడు వసూలు చేయలేదు. ఏదైనా సంస్థ నిర్వహణ కోసం వారికే వారు స్వచ్ఛందంగా ఇస్తే తప్ప అది కూడా తన ముట్టుకోడు. సంస్థ నిర్వహణ కోసం నీ ఇష్టం అంటే రామకృష్ణ పరమహంసని ప్రత్యక్షంగా టెస్ట్ చేస్తాను. ఎవరు? వివేకానంద వారు. అది మనందరికీ తెలుసు. ఏంటి? ఆయన పరుపు కింద ధనం పెడతాడు. ఆ విషయము రామకృష్ణ పరమహంస వారు తెలుసా? తెలియదు. తను విశ్రమించాలని చెప్పేసి అలాగా తను పరుపు మీద కూర్చునే వెంటనే ఒక్క ఉద్యోగం పైకి చేస్తాడు. అందరికీ అర్థం కాదు. ఇది ఎవరు పరీక్షించినారు? వివేకానంద వారు రామకృష్ణ పరమహంసని పరీక్షించినాడు. ఈయన ధనం కోసం మొదలుపెట్టాలా లేదా నిజమైన దైవాన్ని చూపుతాడా అని చెప్పేసి ఒక్కసారిగా పై చేస్తాడు. ఏం స్వామి, ఏం గురించి అంటే పరుపు కింద నా ధనం తీసేయండి. మన భారతదేశం ఎంతటి మహాయోగుల్ని జన్మనిచ్చిందో అలాంటి గురువు జరిగినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరాదు. మరి ఎలా చేసుకోవాలి? అంతకుముందు ఎంతో మంది గురువు దగ్గరికి వెళ్ళింటాం. వాళ్ళ యొక్క మాటల్లో, వాళ్ళ చేతల్లో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ ప్రవర్తనలో మనకు తెలిసిపోతుంది. వీళ్ళకి ఏం తెలుసునా తెలియదా అని తెలిసిపోతుంది. వాళ్ళని పరీక్షించడానికి కాదు, మనం తెలుసుకోవడానికి వెళ్తాం. అలాగా చివరికి ఏమైతుంది అంటే తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో అసలైన యోగ విద్య నేర్పించే వ్యక్తికి వస్తారు. ఎలా వస్తారు? అదే కృష్ణ పరమాత్మ చెప్తాడు. చతుర్విధా వదిలితే యోగం కుటుంబ ఆప్తో జిజ్ఞాస అర్థాన్ని జ్ఞానీత పరిసభ అంటాడు. చతుర్విధ వదిలితే యోగం చుట్టునోడుతున్నట్టు అంటే ఓ అర్జున, 4 రకాల ప్రజలు నన్ను కొలుస్తూ ఉంటారు. ఆప్తులు అంటే ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు మరెన్నో ఉంటాయి, ఒకటి కాదు. వాళ్ళు ఆప్తులు అంటారు. అర్థార్థులు కేవలం వాళ్ళ డబ్బు కోసమే దేవుడు దగ్గరికి పోతుంటారు. ఏ గురువు దగ్గరికైనా ఏమంటారు? ధనమే. మా వ్యాపారం జరగలేదో, మాకు ధనం ఎప్పుడు కలిసి వస్తుందనో, మాకు ఎలా ఉంటుంది. అలాగే ఏ గుడికి పోయినా కూడా మనం స్వామికి మన యొక్క ఊరి మన పేరు, మన గోత్రము,
అని అడుగుతాడు. అతను చేయి స్వామి అంటాడు. అతను ఏం చేస్తాడు, మన పేరు తీసుకుంటాడు, మన గోత్రం తీసుకుంటాడు, మన చెత్త తీసుకొని ఆయన ఒక భాగ్యాన్ని చేద్దాం, ఇంకా అన్ని రకాల మన కోరికలు ఏమున్నాయో అవన్నీ చెప్పి వాళ్ళ పూజ చేస్తున్నాను. అర్థార్థులు అంటే కేవలం ధనం కోసమే. దైవం ఎక్కడ పోయినా కూడా, ఏ గుడికి పోయినా, ఏ ప్రాంతం పోయినా దైవం ఏమంటారు, ధనమే కావాలి. తర్వాత మూడో వ్యక్తి జిజ్ఞాసు. జిజ్ఞాసుకు అర్థం మీద పెద్దగా ఉండదు. అంటే ధనము నేను కష్టపడతాను వస్తుంది, దాని మీద కావాలి, కానీ అంత అవసరం లేదు. కోటాను కోట్ల డబ్బులే అవసరం లేదు, ఉండాలంటే చాలు. నేను దైవం అంటే ఏమో తెలుసుకోవాలి, వాడిని జిజ్ఞాసు అంటారు. అందుకే జిజ్ఞాసుడి యోగస్య చెత్త బ్రహ్మాతి వర్తతే చెప్పడం జరిగింది. జిజ్ఞాసు స్థితి రావడానికే వేల లక్షల ఫలితాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం జిజ్ఞాసుగా ఉన్నామా, అర్థార్థిగా ఉన్నామా, ఆర్తిగా ఉన్నామా, జ్ఞానిగా ఉన్నామా అని మన స్థితి మనం తెలిసిపోతుంది. చతుర్విధ భజంతి యోమ చుక్కునోటున్నా ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. ఆర్తులు వాడికి ఏదన్నా ఒక వ్యాధి వచ్చింది, వ్యాధో లేదా కుటుంబ కాలమో ఇంకేదో అసలు తీర్చుకోలేని సమస్య వచ్చింది, వాడు దానికి ఇస్తే కానీ డబ్బు ఈ కష్టం ఉంటే చాలా ఒక వ్యాధిగ్రస్తుడు దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వాడికి నీ ₹1 ఇస్తారంటే నా 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు ఇచ్చినా ఈ వ్యాధి అంటే చాలా అవునా కదా. ఎంతో మంది మీరు ఎన్ని హాస్పిటల్లో పోండి, ఎన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టినా కూడా కాదు, వాడు నాకు ఆరోగ్యం బాగుంటాడు. డబ్బు లేని వాడు, తీవ్రంగా డబ్బు కావాలన్నవాడు డబ్బే అడుగుతాడు. జిజ్ఞాసు ఏమడుగుతాడు అంటే దైవం గురించి తెలుసుకోవాలి, దైవం గురించి ఎవరు నేర్పిస్తారు, ఎలా నేను పొందాలి, దైవం అంటే ఏంటి, ఈ సృష్టి అంటే ఏంటి, సృష్టి రహస్యం ఎలా తెలుసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎవరు నేర్పిస్తారని పరిశోధన చేస్తూ ఉంటాడు. అందుకే వివేకానంద వారు ఫస్ట్ జిజ్ఞాసుగా ఉన్నారు. ఆయన ధర్మం కోసం పడలేదు, ఏ కష్టమూ పడలేదు, సమస్యను పడలేదు. అధికారం పోయినప్పుడు ఆహారం కోసము తను తప్పిస్తున్నాడు, అయినా ఆ సమయానికి వచ్చి ఆహారం తీసుకుంటారని. జిజ్ఞాసుగా ఉన్న వాడికి అన్ని అబద్ధాలు గుర్తుపెట్టుకోండి. ఆర్తిగా ఉన్నవాడికి, అర్థార్థిగా ఉన్నవాడికి ధనం దొరకపోవచ్చు, సరే జిజ్ఞాసుగా ఉన్నవాడికి నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో జరుగుతుంది. ఎప్పుడు ఏ సమయంలో నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా లభిస్తుంది. తర్వాత జ్ఞానీత భరతసభ అన్నాడు. జ్ఞాని అంటే కొంతవరకు తెలుసుకున్నవాడు. ఈ 4 రకాల జనులు నన్ను పూజిస్తూ ఉంటారు, నన్ను ధ్యానిస్తూ ఉంటారు. మరి ఈ జిజ్ఞాసుగా రావడానికి మనం చిన్న కాన్సెప్ట్ తెలుసుకుంటాం. ఈ ఏంటి, ఎలా? ప్రతి వ్యక్తి కూడా ముందు పరిభావనలో ఉంటాడు. ఎన్ని రకాలుగా ఉంటారు మనుషులు ఉంటే, ఎట్లాగా అంటే ఒక మనిషిలోనే ఈ 5 రకాల స్థితులు కలిసి ఉంటాడు. 5 రకాల స్థితులు కలిసి ఉంటాయి. ఏంటి అంటే పరిభావనం, పరివేదనం, పరిశోధనం, పరిసాధనం, పరిశోభనం. ఈ పరిశోభనం అనేది చిట్ట చివరి స్థితి, పరిభావనం అనేది అజ్ఞాన స్థితి. పరిభావనం అంటే వివిధ రకాల భావాలు. అంటే కులపరంగా నేను గొప్పవాడిని, ఎవరికి వాళ్ళకు వాళ్ళ కులం చాలా గొప్పలు. మనకు కుల సంఘాలలో ఉన్న కుల పెద్దలు ఏం చెప్తారు, నీకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే నువ్వు కులంలో పుట్టింటావు అని బాగా ఇంజెక్ట్ చేస్తారు. ప్రతి కుల సంఘ మీటింగ్లోనూ కూడా ఇదే పాయింట్ చెప్తారు. కనుక నేను వాళ్ళ కులంలో పుట్టాను కాబట్టి ఎన్నో జన్మల పుణ్యము. అలాగే ధనపరంగా నేను ధనవంతుని, అందపరంగా అందం ఉంది, ఇలా ఎన్నో భావనలతో ఉంటాడు. ఒక భావన కాదు, వివిధ రకాల ఎన్ని భావనలు ఉంటాయో
మూలంగా ముక్తి ఉంటుంది, మోక్షం ఉంటుంది. అంటే వాడు జన్మరాహిత్యం పొందలేడు, దైవాన్ని తెలుసుకోలేడు. అనేక భావాలతో ధనం ఉందనో, అందం ఉందనో, అధికారం ఉందనో, ఇలా రూపమదము, కులమదము, ధనమదము, యవ్వన మదము, త్రివర్ష మదము, ఏదో ఎన్ని రకాల అష్టమదం గురించి తెలుసుకున్నాం కదా. ఆ అష్టమదములలో ఏదో ఒక మదము చేత వ్యక్తి గురించి పడుతూ ఉంటాడు. తమకు తెలియదు, తమకు తెలియకనే తమ నోటు నుంచి ఆ మదం రేపుతూ ఉంటుంది. వివిధ రకాలుగా తేడా పెడుతూ ఉంటాడు. నేను గురువుని, మీరు శిష్యుడు. అర్జునుడు కృష్ణుడిని తన గురువు అని చెప్పుకున్నాడే కానీ కృష్ణుడు అర్జునుడిని నువ్వు నా శిష్యుడు అని చెప్పలేదు. మొత్తం భగవద్గీత అంతా చదవండి, అక్షరం అక్షరం చదవండి, మీకు తెలిసిపోతుంది. ఓ అర్జున, నేను నీ గురువుని. సద్గురువు, జగద్గురువు, పరమ గురువు ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తి నా శిష్యుడు అని చెప్పుకోడు. అలాంటి వ్యక్తి నా శిష్యుడు. ప్రాపంచిక గురువు, ఒక కాలేజీలో, స్కూల్లో పనిచేసేవాడు, వాడు నా స్టూడెంట్ అని చెప్పుకుంటారు, అది ఓకే. 16 రకాల గురువుల గురించి చెప్పినాం కదా. 16 రకాల గురువులు ఉన్నారు. ఆ 16 రకాల గురువుల్లో ప్రాపంచిక గురువు చెప్పుకుంటాడు అతను నా శిష్యుడు అని చెప్పి. కానీ అసలైన గురువు, జగద్గురువు, పరమ గురువు, విహిత గురువు, పరమేశ్వర గురువు, ఈ వీళ్ళందరూ కూడా తమ విద్య కోసం వచ్చిన వాళ్ళని వాళ్ళ శిష్యులు అని చెప్పరు. ఏం చెప్తారంటే నా మిత్రుడు అని చెప్తారు. నా మిత్రుడు. కృష్ణుడు అర్జునుడిని మిత్రునిగానే చూశాడు కానీ శిష్యునిగా చూడలేదు. అందుకే అర్జునుడికి యోగ విద్య అబ్బింది. అర్జునుడు చెప్పుకున్నాడు, మనం చెప్పుకోవచ్చు. పత్రిజీ గారిని, మరొకరిని మా గురువు చెప్పుకోవచ్చు. పత్రిజీ గారు ఇప్పుడు కూడా వీళ్ళందరూ నా శిష్యులు చెప్పలేదు. ఎప్పుడు విన్నారా? ఆయన దేహంతో ఉన్నంతకాలము 1990 నుంచి 2022 వరకు ఆయన దాదాపుగా 10 సంవత్సరాల పాటు ధ్యాన ప్రచారం చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా వీళ్ళందరూ నా శిష్యులు చెప్పుకోలేదు. బుద్ధ భగవానుడు తన శిష్యులు చెప్పుకోలేదు. వీళ్ళందరూ కూడా నా మిత్రులు చెప్పుకున్నారు. నువ్వు నా స్నేహితులు చెప్పుకున్నాను అర్జునుడిని. నేను అర్జునుడు చెప్పాడు, నాకు చెప్పు స్వామి, నువ్వు శిష్యంతే కానీ చారిమాను స్వామి అని చెప్పాడు. నేను ఈ శిష్యుని తినడానికి పొందుతున్నాను, ఏం చేయాలో చెప్పు, నాకు ఏం చేయాలో తిన్నాను. అప్పుడు కృషి చెప్తాడు, నానా భావంలో అయితే నీ మనసులో పెట్టి అనేక భావాలను తొలగించేసి భిన్న భావాలు వద్దు. దైవం ఒక్కడే, ఆ ఒక్క దైవం నీలోనే ఉన్నాడు. నీ ఆత్మే దైవం గుర్తుపెట్టుకోండి. మన ప్రాణమే దైవం. అంతేగాని మనకేమవుతుందంటే అనేక రూపాల్లో ఉన్నటువంటి దేవులను చూపించి మనకందరికీ కూడా ఆ జన్మ రాహిత్యానికి దూరం చేస్తూ జరగడం జరిగింది. అసలైన యథార్థాన్ని బోధిస్తే యథార్థవాది లోక విరోధి. సత్యమే బోధించిన వాటిని ఎప్పుడూ కూడా లోకము దూరం పెట్టేస్తుంది. గురువు ఎప్పుడు లోకాన్ని విరోధిగా భావించాడు. సద్గురువు, ఒక పరమ గురువు ఎప్పుడు కూడా లోకాన్ని విరోధిగా భావించాడు. శంకరాచార్య వారు ఈ అనేక భావాలను, అనేక భిన్న భావాలను ఉన్న వాళ్ళని అందరినీ ఒకదానిగా తీసుకొచ్చి అద్వైతం బోధించినాడు. అద్వైతం అంటే రెండుగా లేని ఉన్నది ఒకటే. పరమాత్మ, పరబ్రహ్మ, పరంధామ అంత ఉన్నది ఒకటే. ప్రతి ఒక్కళ్ళు అనేక భావాలతో ఉన్నారు, కానీ ద్వైతంలో ఉంటారు. ఎప్పుడు ద్వైతంలో ఉంటాడో అప్పుడు ఎంతకాలం నువ్వు ద్వైతంలో ఉంటావో అంతకాలం దైవానికి పొందలేదు, దైవం తెలుసుకోలేదు. ఎంతసేపు ఆ రూపంనే మనం కొలుస్తూ ఉంటాము. ఎప్పుడు ఆ దైవం ప్రత్యక్షం అవుతాడా, దైవం ప్రత్యక్షం అవుతాడా? దైవం ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమాల్లో ప్రత్యక్షం అవుతున్నాడు, సినిమాల్లో మనం చూపిస్తారు ప్రత్యక్షమైనట్టుగా. దైవం ప్రత్యక్షమైనాడు అంటే వాడికి దైవానుభూతి ఇక్కడ స్థిరమైనాడు అని అర్థం. ఇక్కడ తన ప్రాణాన్ని కలుసుకున్నాడు అని అర్థం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనే ఈ ముగ్గురు కూడా కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన వాళ్ళు. కనీసం ఈ పేరు కూడా ఇతర దేశాల్లో ఎవరు విని ఉండదు. ఎవరు విన్నారా? ఎక్కడన్నా కేవలం మనకు మాత్రమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వాళ్ళు ఉన్నారు అని ఇది ఉంది. మరి ఎందుకు ఇతర దేశాల్లో ఎవరు
శక్తులను, ఒక శక్తిని బ్రహ్మగాను, మరొక శక్తిని శివుని గాను, మరొక శక్తిని విష్ణువు గాను మనం పూజిస్తూ వచ్చినాము. అంటే జనరేటర్, ఆపరేటర్, డెస్ట్రాయర్. సృష్టించేవాడిని బ్రహ్మ అనుకుంటున్నాము, అలాగే నిర్వహించేవాడిని, ఆపరేట్ చేసే వ్యక్తిని విష్ణువు అనుకుంటున్నాము, నాశనం చేసే వ్యక్తిని, డెస్ట్రాయ్ లైన్ చేసే వ్యక్తిని శివుడు అనుకుంటున్నాము. అది ఒక శక్తులే తప్ప ఒక రూపాలు కావు, ఒక రూపాలు కావు. శివునికి రూపం లేదు. లింగం అంటే శూన్యం, లింగం అనగా శూన్యం. మనము ఒక రూపం పెట్టుకున్నాం. మరి ఎందుకు సార్ ఇన్ని దేవాలయాలు ఉన్నాయి? దేవాలయాలు ఒక వ్యక్తి యొక్క నడవడికని, ప్రవర్తనను సక్రమంగా చేసుకోవడానికి దేవాలయాలు ఉన్నాయి. అయ్యా అడ్డదిడ్డంగా పడి ఇష్టాంతరం ఆ యొక్క వాడి జీవితాన్ని ఆశించుకోకుండా దేవుడైనా వాడు ఉన్నాడు, నువ్వు ఏ పాపం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు, నీకు ఇలా శిక్ష వేస్తాడు, అలాంటి దేవుడు ఇలా ఉంటాడు అని మనుషులు తమ కలిగిన అనుభూతిని ఆ రూపాలను తీసుకొచ్చి పెట్టారు. సృష్టించే వ్యక్తి ఇలా ఉంటాడు. విష్ణువుకు నాభి నుంచి కమలం వచ్చి, విష్ణువు పేరేముంది? కమలనాభాని. విష్ణువుకి కమలనాభాని. బొడ్డులో నుంచి కమలం వచ్చి ఆ కమలంలో విష్ణువు పుట్టాడు. ఎలా వస్తుంది? ఉదాహరణ, బొడ్డులో నుంచి కమలం వస్తుంది. ఆ కమలంలో ఎవరు పుట్టారు? బ్రహ్మ పుట్టాడు. ఇది అవుతుందా? మరి ఆ కమలం అలాగే ఉందా? ఇదేంటి? ఇది యోగపరమైన అర్థం తెలుసుకోవాలి. యోగపరమైన అర్థం తెలుసుకోకుండా మనం అలాగే ఊహించుకుంటూ ఉన్నాము. కనుక ఈ యోగపరమైన అర్థం తెలుసుకోవాలంటే నిజమైన యోగ విద్య సాధన చేసే వ్యక్తి దగ్గరే వెళ్ళాలి. అదే కృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు యోగిగా అర్చన, యోగిగా, పూజారిగా, పండితులుగా అని చెప్పలేదు. ఏం చెప్పాడు? తపస్సు విద్యతో యోగి, కర్మ ప్రచారితో యోగి. నువ్వు తపస్సు చేసేవాడి కన్నా, కర్మ చేసేవాడి కన్నా ఎవరు యోగి గొప్పవాడు. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివి కా అని చెప్పాడు. మరి ఎందుకు పదే 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 యోగివిగా యోగివిగా అని అన్నాడు? యోగం అంటే కలయిక, ఆత్మ పరమాత్మ యొక్క రెండింటి కలయికనే అసలైన యోగము. ఆ ఆత్మ పరమాత్మ, మనలో ఉన్నది ఆత్మ, మరి మనలోనే పరమాత్మ, పరమాత్మ ఎక్కడ ఉండలేదు. ఈ రెండింటి కలయిక. మరి ఎవరో ఉన్నాడనుకున్నా మన ఆత్మ ఆ పరమాత్మ అనుసంధానం కనబడిన యొక్క ఫ్రీక్వెన్సీ. మన మాట చెప్పాలంటే సైన్స్ ప్రకారం ఒక పౌనఃపున్యం. ఇప్పుడు సెల్ ఫోన్ కవర్ ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో మనం మాట్లాడతాము. మధ్యలో ఏమన్నా కార్డు ఉందా? వైర్ ఉంటుందా? లేదు, కార్డ్లెస్ కదా, కార్డ్లెస్. కానీ ప్రపంచంలో ఏ మూలకైనా మనం మాట్లాడగలుగుతున్నాం. అలాగే ఈ యోగ సాధన ద్వారా, యోగ సాధన అనేది కార్డ్లెస్. ఎవరి కార్డ్లెస్? మళ్ళీ ఆత్మ అయితే పరమాత్మకు అనుసంధానం చేస్తుంది. అంటే అతని ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ చేస్తుంది. పరమాత్మ యొక్క ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యము అతి సూక్ష్మాతి సూక్ష్మమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైనది ఏంటి? ఒక సూది బెజ్జం, సూది రంధ్రంలో ఒక 1000వ వంతు అంత సూక్ష్మమైనది పరమాత్మ యొక్క ఫ్రీక్వెన్సీ. మన యొక్క ఫ్రీక్వెన్సీ చాలా స్థూలంగా ఉంటుంది, పరమాత్మ ఫ్రీక్వెన్సీ అతి సూక్ష్మంగా ఉంటుంది, మన ఫ్రీక్వెన్సీ అతి స్థూలంగా ఉంటుంది. మరి ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ కావాలి. ఈక్వల్ అయినప్పుడు ఆ దైవ దర్శనం అనేది ఆటోమేటిక్గా అవుతుంది. మరి ఈక్వల్ కావాలంటే మనము ఏం చేయాలి? మనం ట్యూన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఒక డిస్ట్రిక్ట్ కనెక్షన్ తీసుకుంటాం, డిస్ట్రిక్ట్ పెట్టుకుంటాం. ఆ టెక్నీషియన్ వచ్చి ఏం చేస్తాడు? మన ఇంటి విధమైన ఒక డిస్ట్రిక్ట్ బొట్టు పెడతాడు. పెట్టే మీకు చాలా వస్తాయా? పెట్టే వెంటనే మీకు వస్తుంది, సిగ్నల్స్ రావాలి. సిగ్నల్స్ రావాలి చేస్తే దాన్ని తిప్పుతా ఉంటాడు, అంటే తిప్పి ఇక్కడ చూస్తాడు. అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆ శాటిలైట్కు ఇక్కడ రిసీవర్కు, శాటిలైట్ నుంచి మనకు వచ్చేది, శాటిలైట్ నుంచి ఈ కింద మనకు రిసీవర్ ఉంది. ఈ రిసీవర్కు శాటిలైట్కు సిగ్నల్స్ ఏకం కావాలి, అప్పుడే మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది,
సౌండ్ క్లారిటీ వస్తుంది. అర్థమవుతుంది కదా? పిక్చర్ క్లారిటీ వస్తుంది, సౌండ్ ఏ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఏమవుతుంది, పిక్చర్ వస్తే సౌండ్ రాదు, సౌండ్ వస్తే పిక్చర్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా డిస్టర్బెన్స్గా వస్తుంది. 100% ఆ సిగ్నల్స్ కరెక్ట్ అయినప్పుడు మనకు ఇంట్లో రిసీవర్ అంటే నాకు చూపించేది ఎగ్జిబిటర్ ఏమి టీవీ, రిసీవర్ గొడుగు, సప్లైర్ శాటిలైట్. అలాగా ఆ సప్లైర్ అనే వ్యక్తి పరమాత్మ, రిసీవర్ తర్వాత నెక్స్ట్ ఎగ్జిబిటర్ రెండు మనం. ఇది మనకు ఈ ఫాల్ము ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఇది మన టీవీ. మనం నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో మీరు నన్ను ఎలా చూస్తున్నారో అలాగే దర్శించుకోవచ్చు. ఇది మూడవ నేత్రం ఇక్కడ ఉంది, కారణం. ఈ మూడవ నేత్రము తెలుసుకోవడానికి ఏమవుతుందంటే ఆ పరమాత్మ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ ట్యాలీ కావాలి. ట్యాలీ కావాలంటే సాధన చేయాలి. దగ్గర దారి లేదు. నేను ఎంత చేయి పెడతాను, నేను శక్తిపాతం చూస్తాను, అది అబద్ధము, గుర్తుపెట్టుకోండి. నీకు 10,000 20,000 ఇస్తే నీకు శక్తిని ఇస్తాను అని పెట్టాడు అనుకోండి, అది నేనైతే చేపెట్టినట్టే. దైవం తెలుసుకోవడానికి ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దైవం ఏం చేస్తున్నాము, మనకి అజ్ఞానవసరం చేత లక్షలు ఖర్చు పెడుతున్నాము. దైవ దర్శనం దైవ దర్శనానికి పోయినాము. అది నీలోనే ఉంది. శివుడు అనగా పరదేశం లేడు, శివుడు అనగా కానీ. అలాగే బ్రహ్మమనగా పరదేశం లేదు, బ్రహ్మమనగా తాను పట్టమై తను తానెరిగే తానే బ్రహ్మం విశుద్ధాలుగా ఉంటుంది. ఇలా ఆ బ్రహ్మ లేదా శివుడు లేదా విష్ణువు ఈ వీటి గురించి తెలుసుకోవడానికి మనం ట్యూన్ చేసుకోవాలి, మనల్ని మనమే ట్యూన్ చేసుకోవాలి. అలా ట్యూన్ చేసుకునే సాధనే ఈ శ్వాస మీద ధ్యాస, ప్రాణం మీద ధ్యాస. ఒక్కసారి కరెక్ట్ అయితే చాలు. మనకు టీవీ డిష్ పెట్టిన వ్యక్తి ఒకసారి కరెక్ట్గా కనెక్ట్ చేసి వెళ్ళిపోతాడు, బాగా వస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. గాలి వచ్చినప్పుడు లేదా కూతురు దాన్ని ఏమవుతుంది, సిగ్నల్స్ పక్కకి వెళ్ళిపోతాయి. మళ్ళీ దాన్ని మళ్ళీ ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి మన రావడం మళ్ళీ వస్తారు. అలాగా మనం కూడా ఏం చేస్తామంటే మన యొక్క మనసు అనే కోరిక వల్ల పక్కకు కొనుక్కుంటారు, మనం పక్కదారి పడుతుంటాం. అందుకే నానా భావ మనోమయస్య, మనసులో అనేక భావాలు ఉంటే నీవు దైవాన్ని తెలుసుకోలేవు. దైవాన్ని తెలుసుకోలేదు. మనకు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా నానా భావాలు మాత్రం పోవటమే లేదు. వ్యక్తి ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఏకభావంతో ఉన్నారా మనోభావాలతో ఉన్నారా అని. అనేక భావాలతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా దైవాన్ని అనుభూతి పొందలేడు. మమాత్మ సర్వభూతానాం, ఎంత స్పష్టంగా చెప్పాడు. మమాత్మ సర్వభూతానాం ఉద్దేశించింది బ్రాహ్మణ్యం ఎంత బాగా చెప్పాడు. ఈ అనేక భ్రమలు వదిలిపెట్టు, అనేక భ్రమలు వదిలిపెడితే నేను అన్ని జీవాల్లో ఉన్నానని తెలిసిపోతుంది. అనేక భ్రమలు వదిలిపెట్టి ఒక్క భావంతో ఉండు. ఏకభావం స్థిరమనమేస్య తస్య దైవ దర్శనం జాయితే. ఒక్క భావంతో నువ్వు చేయగలిగితే దైవ దర్శనం తప్పకుండా ఉంటుంది. అది రామకృష్ణ పరమహంస చెప్పాడు. నేను చూస్తున్నాను, నువ్వే నేను చూస్తున్నాను కదా. లారీ మాస్టర్ గారికి ఏదైనా చెప్పింది, లారీ మాస్టర్ గారికి నౌతర్ బాబుజీ ఏ ఉత్తమ గురువు అయినా సరే తన దగ్గరికి జిజ్ఞాసుగా వచ్చిన వ్యక్తికి ఈ యోగ విద్య నేర్పిస్తాడు. యోగ విద్య సాధారణ గురువుల దగ్గర, సాధారణ పండితుల దగ్గర దొరకదు. మనకందరికీ కూడా కళ్ళు మూసుకొని అజ్ఞానంతో అజ్ఞాన పనులతో గుడ్డివాళ్ళే వెళ్ళిపోయినాం. గురువు అంటేనే కాషాయ వస్త్రాలు వేసుకొని ఉండాలి, గురువు అంటేనే పెద్ద పెద్ద జుట్టు కట్టుకొని కొప్పు కట్టుకొని ఉండాలి, గడ్డ పెంచి ఉండాలి, విభూతి విభూతి పెట్టుకొని ఉండాలి, రుద్రాక్షలు చేసుకొని ఉండాలి, ఇన్ని దండలు చేసుకొని ఉండాలి. ఇలాంటి యొక్క రూపంని మన మనసులో పెట్టుకొని దైవాన్ని దూరం అయిపోతున్నాం. నిజమైన గురువు ఎప్పుడూ కూడా సాధారణ స్థితిలో ఉంటాడు, మనమానే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతో కలిసి ఉంటాడు, మన మాటలే మాట్లాడతాడు. మన
యోగులైన వాళ్ళు ఎంతో మంది తిరుగుతున్నా కూడా మన గుడ్డి వాళ్ళు ధృతరాష్ట్రుల కన్నా కళ్ళు లేవు, ఎందుకంటే కళ్ళు లేవు కాబట్టి వాడు గుడ్డోడు చెప్పినాడు, మన కళ్ళులో గుడ్డోడు చెప్పినాడు. ఎప్పుడు కళ్ళు గుడ్డ అయిపోతుందో బుద్ధి గుడ్డి అయిపోయింది. ఆ వ్యక్తి ద్వారా మనం ఎన్ని పొందినా కూడా మనం మర్చిపోతున్నాం. కనుక దయచేసి చెప్తున్నాను, గురువు అంటే ఇలా ఉంటాడు అనేది ఫస్ట్ తీసేయండి. ఆ మైండ్లో తీసేయండి, ఆ పిక్చర్ తొలగించండి. అప్పుడు అసలైన గురువు దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. వివేకానంద వారు కొన్ని వందల మంది గురువులు తెలిపినాడు. ఎక్కడా పొందని యొక్క ప్రశాంతత, ఆనందము సాధారణ దుస్తుల్లో మామూలుగా పనిచేసుకొని పై తవలుతూ ఉన్నాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆయన కాశాపత్ర వేస్తున్నాడు. ఏంటంటే మామూలు దుస్తులో ఉన్నాడు, మన ఎదిరిపోయినాడు, ఆనందాన్ని అనుభవించినాడు. కనుక పరిభావనం వదిలిపెట్టాలి. మనం పరిభావనం, నానా భావాలు వదిలిపెట్టండి. ఏక భావనం, నేనే దేవుణ్ణి, నా ఆత్మే దేవుడు. దేవో దేవాలయ కొత్తగా జీవో దేవో అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, శ్రీనాథాత్మ చెప్పాడు, దేవో దేవాలయ కొత్తగా, ఈ దేహమే దేవాలయం, ఏ దేవాలయం వద్దు. నన్ను చాలా అడుగుతారు, ఏం సార్ మీ దేవాలయం వెళ్ళాలా? వెళ్తాను. ఈ దేవాలయాన్ని ఇంకో దేవాలయం తీసుకెళ్తాను, తీసుకెళ్ళి ఏం చేస్తాను? నో అర్చన, నో తీర్థం, నో ప్రసాదం. ప్రసాదం తింటాను, కడుపు వస్తుంది, తింటాను. కానీ ఆ ప్రసాదమే నీకు అన్ని రకాల కష్టాలు పోగొడుతుంది, ఇది అజ్ఞానం. ఆ తీర్థమే నీకు కష్టం పోగొడుతుంది, అది అజ్ఞానం. తీర్థము అంటే ఏదైతే నేను తరింపజేస్తుందో దాన్ని తీర్థం అంటారు. ఏదైతే నేను తరింపజేస్తుందో, తరింపజేయడం ఏమి? తనని పంపించడం. తరింపజేయడం అంటే నీ యొక్క ఈ దేహ యొక్క భావన వెళ్ళిపోవడానికి. దేహ భావన వెళ్ళిపోయి దేహి భావన ఏదైతే తెప్పిస్తుందో, దేహి అంటే ఆత్మ, దేహం ఉంది. ఈ దేహ భావన వెళ్ళి దేహి భావన తెప్పించే తీర్థం, ఆ తీర్థము మనలోనే ఉన్నది. అన్ని రకాల తీర్థాలు, గురు తీర్థము, కపిల తీర్థము, చక్ర తీర్థము, త్రివేణి సంగము, ప్రతి ఒక్కటి మనలోనే ఉన్నాయి. బ్రహ్మాండం దేహం అంటే విశ్వం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వంలో అంతా కూడా మనం దర్శించుకోవాలంటే నీలోకి నీవు ఒక అగుణంతో కూడా విసుకునే గురువు. అన్నమయ్య గారి పాట కూడా అంతర్యాన్ని అలసికి చదువుతే పాట పాడాడు. త్యాగాల వారు అన్నీ నీ వరకు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయి అన్నాడు త్యాగాల వారు. బహిరంగం వినడా? అన్నీ నీ వరకు అంతరంగమున తిన్నగా వెతికి. తిన్నగా వెతకంటే ఏంటి? తన ప్రాణం మీద ధ్యాస, తన శ్వాస మీద ధ్యాస పెట్టిన వాడే తిన్నగా లోడిపోతాడు. దీని మీద ధ్యాస పెట్టాలని వాడు. ఒకవేళ ఈ మీకు 2 విధాలు చెప్తాను చూడండి. చాలా మంది 8 సంవత్సరాల పాటు చేస్తున్నారు కదా, శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? 10 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం సార్ అంటారు, కానీ ఎందుకు సార్ మాకు శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి అంటే, అలాంటి వాళ్ళకి చెప్పేది శ్వాస మీద ధ్యాసాన్ని మర్చిపోండి. ఆ పాయింట్ తీసేసి మరి ఏం చేయాలి? మీ దృష్టిని మాత్రమే పెట్టండి, అది మాత్రం వస్తుంది. మీ దృష్టిని కళ్ళు మూసుకొని మీ దృష్టిని మీ గురుమధ్యంలో పెట్టండి చాలు. ఎప్పుడు మీ దృష్టిని గురుమధ్యంలో పెడతారో శ్వాస తనకు తానుగా చిన్నగా అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది. 2 టెక్నిక్స్ చెప్తున్నాను. ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు సార్? ఒక 2 చెప్తాను నేను. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మీ దృష్టిని గురుమధ్యంలో పెడితే చాలు. ఏ మంత్రము లేకుండా, ఏ రూపము లేకుండా దృష్టిని పెట్టండి. మీ వెంట పడుతుంది మీ శ్వాస, ప్రాణం మీ మాట వింటుంది. దైవం అంటే ఏం తెలిసిపోతుంది. ఈ దృష్టిని ఇక్కడ పెట్టండి చాలు. కళ్ళు మూసుకొని దృష్టి అప్పుడు ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఒక డబ్బా రేపు అంటే ఒక పైకి అట్లా అలాడుతుందో ఇక్కడ ఉబ్బుతుంది, లోపలికి వస్తుంది, లోపలికి వస్తుంది. ప్రత్యక్ష అనుభూతితో నేను చెప్తున్నాను. అలాగా దేహము ఒలిపెట్టేటప్పుడు బృహోర్ మధ్య ప్రాణమాపే శతాంపరం పురుష 30 అని చెప్పాడు పరమాత్మ.
అటువంటి యోగి తాను దేని సాధించినప్పుడు సమస్త ప్రాణులను ఇక్కడికి తీసుకొచ్చే శక్తి కలిగి ఉంటాడు. ఇక్కడ పెట్టి తన దేహాలు వేస్తాడు. అప్పుడు ప్రాణం ఎక్కడికి తిరిగిపోతుంది. ఎట్లా పోతుంది ప్రాణం? ప్రాణం అనుభవించి ఎట్లా పోతుంది అనేది తర్వాత కాదు తెలుసుకుందాం. అందులో ముందుగా ఈ నమ్మకాన్ని చెప్పంటే పరిభావన మొదలుపెట్టండి. ఎప్పుడు పరిభావన మొదలుపెట్టామో రెండవది ఏమవుతుంది? పరివేదనం. పరిభావన తర్వాతేమి పరివేదనం. అనేక భావాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? అనేక వేదన అంటే బాధ, అనేక దుఃఖాలు, బాధలు, పరివేదనం. ఈ పరిభావన వల్లనే పరివేదనం వచ్చేది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తేడా చూపిస్తామో అండపరంగా, ధనపరంగా, కులపరంగా, మతపరంగా ఎప్పుడు తేడా చూపిస్తామో దైవపరంగా అందరికన్నా శక్తిమంతుడు శివుడు మనకు బాగా నడిపింది. అందరికన్నా శక్తిమంతుడు శివుడు, అందరికన్నా బాగా డబ్బించేవాడు విష్ణువు. ఏంటి ఇలాంటివన్నీ వదిలిపెట్టింది. ఆ పరివేదనం అనేక భావాల వల్లనే అనేక వేదాలు కష్టాలు వస్తాయి. తర్వాత ఏమవుతుంది? జిజ్ఞాసుగా మాట్లాడు. అది పరిశోధనం. ఇవన్నీ కాదు, నిజమైన దైవం తెలుసుకోవాలి. ఏదో గురువు దగ్గరికి వెళ్ళాలి అని అప్పుడు గురువులు వెతుక్కుంటూ అది పరిశోధన. వెంటనే దొరకడు. సరైన మార్గదర్శి నీకు వెంటనే దొరకడు. వివేకానంద మార్గం దొరకలేదు. బ్రహ్మంగారి దగ్గరికి ఎవరు వచ్చారు? సిద్ధుడు. అదేమి ఒక ముస్లిం. మరి తనని వెతుక్కుంటూ వచ్చాడు. ఎప్పుడు ఎంత జిజ్ఞాసుగా ఉన్నాడో బ్రహ్మంగారు అంత తొందరగా నువ్వు ఎంత జిజ్ఞాసుగా ఒక అడుగు వేస్తే సద్గురు అనేది 10 అడుగులు ముందుకు వస్తాడు. పరిశోధన చేయడం వల్ల, అదే రీసెర్చ్ చేయడం వల్ల అసలే గురువు పొందుతాడు. తర్వాత ఆ గురువు నీకు యోగ విద్య నేర్పిస్తాడు. యోగ విద్య నేర్పించేది యోగి మాత్రమే తప్ప, యోగం నేర్పించి సాధన చేసిన వ్యక్తి తప్ప సాధారణ గురువులు సాధారణ పనులు చేయలేరు. 4 వేదాలను, అనేక శాస్త్రాలను మదించి దాని సారముని తాగిన వాడు సద్గురువు, జగద్గురువు, పరమగురువు అయితే వారు తాగా మిగిలిన పిప్పిని ఈ పండితులైన వాళ్ళు, సాధారణ మామూలు ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళ గురువులుగా చదవబోతున్నారు. కనుక అదే కాదు. మనకి యోగ శాస్త్రం చెప్తోంది మదిత్వా చిత్రో వేదాలు సర్వశాస్త్రాన్ని చైపతి సారంత యోగివి పీతం తక్కం ఇబ్బంది పడితా. ఏమి ఎలాంటి వాడు? గురువుని వాడు అన్ని రకాల మదిత్వా చిత్రో వేదాం 4 వేదాలను, సర్వశాస్త్రాలను, సర్వపురాణాలను అన్నింటినీ బాగా మదించి తాను జీర్ణం చేసుకొని అప్పుడు అసలు యోగ విద్యని మాట నేర్పిస్తూ ఉంటే ఆయన మరింతగా అంటే క్రష్ చేసి మొత్తం దాని సారంతా తెలుసుకున్నాడు. ఆ పిప్పి బయటపడితే ఆ పిప్పిని మిగతా వాళ్ళు దాన్ని తీసుకొని ఆ పిప్పిని చేసి చూసి మేము గొప్ప గురువుగా చలాలనేది అందరితో డబ్బులు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు నీకు 5 దర్శనం ఇస్తే ఇంత, మొత్తం దర్శనం ఇస్తే ఇంత, మన ఇంటికి వస్తే 1,00,000 రూపాయలు, ఇంటికి వస్తే 1,02,000. ఇది మనమేమో గొప్ప పొగిపోతాం. కానీ మహానుభావుడు మన ఇంటికి వచ్చాడు. నేను మీ ఇంటికి వచ్చినామంటే ఆయన మీ ఇంటికి వచ్చినాము. తేడా ఏమి ఉండదు. మన ఇంటికి ఏం తేడా ఉండదు. ఏ తేడా ఏముంటుంది? డ్రెస్సుల్లో వాళ్ళు కాషాయం వేసుకుంటారు, మనం వేసుకోలేదు. అంతే తేడా ఏముంటే మన నుంచి 1,00,000 పోతుంది అంతే. ఎంత దూరం పెడితే అంత ముగ్గురు అనుకుంటున్నాం. అది ఉండదు దూరం ఎంత దూరం పెడితే అంతటి గొప్ప గురువు అనుకుంటున్నాం. అలా కాకుండా దగ్గరగా మనతో స్నేహం చేసి మనతో క్లోజ్ ఉన్న వాళ్ళని మనం మర్చిపోతాం. నిజమైన గురువు ఎప్పుడు అంత క్లోజ్గా ఉంటాడు. ఇప్పుడు మనకు అర్థం లేదా? కనుక పరిశోధన చేసిన వాడికి అసలైన గురువు ఈ యోగ విద్య నేర్పిస్తాడు. ఈ ప్రాణ విద్య, ఆత్మ విద్య, ఆత్మక్రియ, సత్యక క్రియ, ఆత్మ సమయోగము, సిద్ధ విద్య ఇది నేర్పిస్తాడు. ఎప్పుడు ఈ సాధన చేస్తుంటామో చివరిగా పరిశోభనం. కొత్తగా పెళ్ళిన భార్యాభర్తలకు ఫస్ట్ టైం చేస్తారు శోభనమని. వాళ్ళు ఎంత ఆనందపడతారు అంటే అంతటి ఆనందం, దానికి మించిన ఆనందము. ఆ వ్యక్తి ఎప్పుడు ఆ ఆనందాన్ని పొందుకుంటాడు, అలాగే ఆనందాన్ని పొందుతాడు. కనుక పరిభావన వదిలిపెట్టండి. పరిభావన ఎప్పుడు వదిలిపెడతాము పరివేదన ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది.
ఎప్పుడు పరివేదన వెళ్ళిపోతుందో పరిశోధన ఎన్నో మొదలవుతుంది. జిజ్ఞాస అంటాము. పరిశోధన వల్ల నీకు పరమ గురువు దొరుకుతాడు. తర్వాత పరిసాధనం, సాధన చేయాలి. గురువు దొరికినంత మాత్రాన, గురువు విద్య నేర్పించినంత మాత్రాన నీకు దైవం తెలుసుకోలేదు. ఏం చేయాలి? సాధన, పరిసాధన సాధన కాదు, పరిసాధన చేయాలి. పరిసాధన చేస్తే అప్పుడు చివరికి ఏముంది? పరిశోభనం. ఈ పరిశోభనం అన్నది ఆనందమైపోతుంది అన్నమాట. పరిశోభనం అనేది ఆనందమైపోతాం. పరిభావన అనేది అన్నమైపోతాం. పరిభావన అన్నమైపోతాం అయితే పరిశోభనం అనేది ఆనందమైపోతాం. ఈ మధ్యలో అన్నమయ్యకు ఆనందమయ్యకు మధ్యలో మూడు ఉన్నాయి. ఏంటి? ప్రాణమయ్య, మనమయ్య, విజ్ఞానమయ్య. జిజ్ఞాసు అన్నది విజ్ఞానమయ్య కోసం గుర్తుపెట్టుకోండి. జిజ్ఞాసు నేను తెలుసుకోవాలి, దైవం తెలుసుకోవాలి, నేను సాధన చేయాలని సరే వాడి విజ్ఞానం అయిపోతుంది, విజ్ఞానం పొందుతాను. ఇంకా రెండు ఏమి? మనోమయ్య, ప్రాణమయ్య. ఈ రెండు కోశాలు ఏమిటంటే పరి వేదన, పరిసాధన అనే స్థితిలో ఉంటాయి అన్నమాట. ఈ కోశాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేద్దాం. ధ్యానం అంటే కొంచెమే సూక్ష్మంలోనే ఉన్నది మోక్షం. మోక్షం ఎప్పుడు ఇంతగా ఉండదు, సూక్ష్మంలో ఉంటుంది. ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఉందాం, ప్రతి పౌర్ణమి ఉందాం. రండి, అనేక మర్మాలు చెప్తాను, అనేక సూక్ష్మాలు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.